ధాన్యం కొనుగోలులో జాప్యంపై రైతు భరోసా యాత్ర చేపట్టింది తెలంగాణ బీజేపీ. ఆరుగాలం శ్రమించి రైతులు ధాన్యం పండిస్తే ప్రభుత్వం దగ్గర సరైన అంచనాలు కూడా లేవని ఆరోపించారు ఎంపీ ఈటెల రాజేందర్. ఎస్టిమేషన్ లేకపోవడం వల్లనే ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందంటున్న ఎంపీ ఈటెలతో మా కరెస్పాండెంట్ విక్రమ్ ఫేస్ టు ఫేస్. ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరుగుతుందని చెప్పి బీజేపీ రైతు భరోసా యాత్రను చేపట్టింది. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ రాజేందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు, మీకు ఎలాంటి అంశాలు మీ దృష్టికి వచ్చాయి? యాక్చువల్గా ఈ ప్రభుత్వానికి ఎస్టిమేషన్ లేదు, దానికి సంబంధించిన ప్రిపేర్నెస్ అంతకంటే కూడా లేదు. దాదాపు రెండు నెలలుగా కళ్ళాలకు వచ్చిన ధాన్యం కాంటాలు కాక కాంటాలని ధాన్యం రైస్ మిల్లుకు పోక రైస్ మిల్లర్కి దగ్గర 40 కిలోల బస్తకు 4 కిలోల కటింగ్ చొప్పున దోసుకుంటూ ఉంటే ఇలా తలడిల్లిపోతూ ఉంటారు రైతులంతా కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంత భయంకరమైనటువంటి కష్టాలు ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటే ఇలా ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో దాన్ని బట్టి అర్థం కావాలి. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మేము ఈ 3 రోజుల ప్రోగ్రామ్ని ప్రకటిస్తే మేము వచ్చే జాగాలలో ట్రాన్స్పోర్టు వెహికల్స్ పంపడం, మేము వచ్చే జాగాలలో ఏంటంటే అన్ని బస్తాలు పంపించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వర్షాకాలం దగ్గర పడుతూ ఉంది కాబట్టి రక్తాన్ని చెమటగా మార్చి 6 కాలం కష్టపడి ఈ దేశ ప్రజలకి బుక్కడు బోబెట్టోడు రైతు కాబట్టి ఆ రైతును ఏడిపించుకోవడం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి తక్షణమే రాజకీయాలు చేయకుండా మీరంతా కూడా మీ ప్రాక్టీస్ వేరైపోయింది. రైతు సమస్యలు, రైతు ధాన్యం కొనుగోలు మీ ప్రయారిటీ కాకుండా పోయింది. దందాలు చేసుకోవాలి, ల్యాండ్ దందాలు చేసుకోవాలి, డబ్బులు వెనకేసుకోవాలి, మళ్ళీ వస్తామో రావటువంటి ఒక అపనమ్మకంతో కోఆర్డినేషన్ లేదు, పట్టింపు లేని పరిస్థితి కనబడుతోంది. కాబట్టి తక్షణమే ఇలా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మొత్తం పంట పైలప్ అయిపోయిందో దాన్ని కాంటా పెట్టాలి, ఈ 4 కిలోల దోపిడీని అరికట్టాలి, కిలో మాత్రమే కట్ చేయాలి, తక్షణమే రైతుల పంటని పూర్తి స్థాయిలో వర్షాలు వచ్చేలో క్లియర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంటే దిగుబడి పెరిగింది కాబట్టి కొంత కొనుగోలులో ఆలస్యం జరుగుతుందని ప్రభుత్వం వాదన ఇస్తుంది, దాని మీద మీరేమంటారు? అసలు దిగుబడి ఎంత వస్తుందో రైతు అసెస్మెంట్ ఉండాలి కదా. జనరల్గా మేము 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాము. ఏ ప్రభుత్వమైనా వర్షాకాలం పంట కానీ, రెండో పంట కానీ, యాసంగి పంట కానీ 2 నెలల ముందే ఒక పంటకి ఇంత రాబోతుందని చెప్పి ఆ డిపార్ట్మెంట్ అధికారులు లెక్కలిస్తే దానికి తగ్గట్టుగా తార్పాలిన్లు కావచ్చు, గన్నీ బ్యాగ్స్ కావచ్చు ఎప్పుడో ఇవ్వాలి. 2 నెలల 3 నెలల ముందే ఇవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చుకోవాలి. హమాలీల సమస్య ఎట్లా ఉంది, ట్రాన్స్పోర్టర్ సమస్య ఎట్లా ఉంది, ఇవన్నీ చేసుకోవాలి. పంట ఇవాళ కొత్తగా రాలే, ఇవాళ కొత్త ప్రాజెక్ట్ రాలే. ఇవాళ 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది గతంలో కూడా చూసినాం. కాబట్టి ఇలా ఈ ఒక్క మాట చెప్పాలంటే నిమ్మకు నీరెత్తినట్టుగా కులికింది ఈ ప్రభుత్వం తప్ప రైతాంగాన్ని పట్టించుకోకపోవడం జరిగింది తప్ప పంట ఎక్కువ రావడం వల్ల జరిగిందనేటువంటి మాట తప్పు. మొత్తం మీరు చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోయి కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, వికారాబాద్ జిల్లా కులకజర్ల నుంచి.